కుర్చీలేంటి, తొక్కిసలాట ఏంటి, వాటికి గాయాలు కావడం ఏంటని కంగారు పడుతున్నారా? ఇదేం వార్తని తల పట్టుకుంటున్నారా? అయితే అక్కడే అసలు ట్విస్ట్ ఉంది. చంద్రబాబు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నవనిర్మాణ దీక్ష చేపట్టింది. ఇది నా కోసం కాదు, మనందరి కోసం అంటూ టీడీపీ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. వారం రోజుల పాటు ఈ వేడుకలు చేయాలని చంద్రబాబు మహాసంకల్పాన్ని చేపట్టారు. అందుకోసం వారం రోజుల ముందు నుంచే అధికారులను ఆదేశించిన చంద్రబాబు అన్ని పనులు దగ్గరుండి చూసుకోవాలని చెప్పారు. దాదాపుగా ఈ వేడుక కోసం 50,000 మంది వస్తారని అంచనా వేశారు. కానీ చంద్రబాబు అంచనా అదుపు తప్పింది. 50,000 కాదు కదా, 500 మంది కూడా సభకు రాలేదు. అందులో సగం మంది అందులో పనిచేసేవారే కావడం విశేషం. దాంతో రకరకాల ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. విద్యార్థులు మండుటెండల్లో నిలబడి ప్రతిజ్ఞ చేసిన ఫోటోలు వైరల్గా మారాయి. దీంతో నెటిజన్లు భారీగా సభకు తరలివచ్చిన కుర్చీలు తొక్కిసలాటగా జరిగింది. మరో 100 కుర్చీలకు గాయాలయ్యాయంటూ సెటైర్లు వేశారు.